అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? మేము కూడా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొనుటకు దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. గడిచిన మే నెలంతా దేవుడు మనలను కాచి కాపాడి తన యొక్క క్షేమమును, ఆరోగ్యమును, భద్రతను మనందరికీ దయచేసి ఈ యొక్క జూన్ మాసంలో మనమందరము సజీవముగా ఉండుటకు, క్షేమముగా ఉండుటకు, ఆరోగ్యముగా ఉండుటకు దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. దేవునికి వందనములు చెల్లించుదాము. ఎంతో మంది మే మాసములో అనేక మంది వడదెబ్బ తగిలి, ఎండదెబ్బ తగిలి చనిపోయిన వారు ఉన్నారు. అనేక మంది బయటికి వెళ్ళి ఆ యొక్క ఎండ వేడి తట్టుకోలేక మరణించినటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు మాత్రము మనకు అటువంటి భయంకరమైనటువంటి దుర్దినాలలో, భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో మనము జీవిస్తున్నప్పటికీ తన యొక్క ప్రేమ చేత, తన యొక్క వాత్సల్యము చేత, తన కృపను మనకు చూపించి మంచి ఆరోగ్యమును మనకందరికీ దయచేసి మన కుటుంబాలకు క్షేమమును, ఆరోగ్యమును దయచేసి దేవుడు ఈ జూన్ మాసములో మనల్ని అందరినీ సజీవముగా నిలిపి ఉన్నాడు. అందును బట్టి దేవునికి ఈ జూన్ మాసం అంతా దేవుడు మనకు తోడుగా ఉండాలని, తన క్షేమమును, తన సమయోచితమైనటువంటి ఆలోచనల చేత మనలను నడిపించాలని అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. మరి ఈ యొక్క దినము, ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రియ స్నేహితులారా, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ దేవుడు సమీపముగా ఉన్నాను అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మనకేదైనా అవసరం ఉన్నప్పుడు కానీ, డబ్బు అవసరం ఉన్నప్పుడు కానీ, ఏదైనా పని అవసరం ఉన్నప్పుడు కానీ, ఎవరి సహాయము కొరకైనా మనము వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సహాయం చేయడానికి వెనకాడుతారు. మనతో మాట్లాడడానికి సాకులు చెప్తారు. అమ్మో పలానా వాళ్ళు వస్తున్నారు, మనలను సహాయం అడుగుతారు, మనలను డబ్బు అడుగుతారు, అమ్మో వారికి సహాయం చేయవలసి వస్తుందని ఏం చేస్తారు, వారు మన నుండి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, మనము నిజముగా మొరపెట్టినప్పుడు, మనము ఆయనకు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయనకు విచారణ చేసినప్పుడు, దేవా నాకు ఈ సమస్య ఉంది, నేను ఈ పలానా సమస్య చేత బాధపడుతున్నాను, నా భర్త త్రాగుబోతు, నా భర్తను త్రాగుడు నుండి విడిపించండి, పలానా అప్పుల సమస్యల చేత నేను బాధపడుతున్నాను, యేసయ్యా ఆ అప్పుల సమస్యల నుండి నన్ను విడిపించండి, నా పిల్లలు మాట వినడం లేదు, దేవా నా పిల్లలకు మంచి క్రమశిక్షణ దయచేయండి, యేసయ్యా నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నా పిల్లలకు ఉద్యోగాలు దయచేయండి అని ఈ విధంగా ప్రతి ఒక్క అవసరాన్ని బట్టి, ప్రతి ఒక్క సమస్యను బట్టి, ప్రతి ఒక్క బాధను బట్టి మనము ఏ సమస్యల చేత బాధపడుతున్నామో, ఎలాంటి వేదన చేత బాధపడుతున్నామో వాటన్నిటిని బట్టి ప్రార్థించినప్పుడు
దేవుడు ఏం చేస్తాడట, మనకు సమీపముగా ఉంటాడట. నేను తప్పించుకొని తిరిగే దేవుణ్ణి కాను, మీ మనవిని ఆలకింపకుండా ఉండే దేవుణ్ణి కాదు, మీకు ఎల్లప్పుడూ మీ వద్దనే నివాసము చేసే దేవుణ్ణి, మీకు సమీపముగా ఉండే దేవుణ్ణి అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన పాపాలు మన దోషాలు మాత్రమే దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరకుండా, దేవుని యొద్ద నుండి మనకు జవాబు రాకుండా, మన పాపాలు మన దోషాలు మాత్రమే దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయి. కానీ దేవుడు ఎల్లప్పుడూ తన చెయ్యి చాపి తన చెవులు మన యొక్క ప్రార్థనల వైపు చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఎవరు నాకు మొరపెడతారా, ఎవరు నాకు ప్రార్థన చేస్తారా, ఎవరు నన్ను వెదుకుతారా, ఎవరు నాతో సహవాసము చేస్తారా అని అనుదినము అనుక్షణము ప్రతి సమయమందును దేవుడు మన ప్రార్థనల కొరకు, మన యొక్క విజ్ఞాపన కొరకు, మనము దేవునితో సహవాసము చేయటం కొరకు దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు ఈ వాగ్దానమును మనమందరము జ్ఞాపకం ఉంచుకొని, మనమందరము ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. మనకు ఉండే ప్రతి అవసరాన్ని దేవుని పాదముల దగ్గర పెడదాము. మన అవసరాన్ని తీర్చే దేవుడు, మనలను ఓదార్చే దేవుడు, మనలను బలపరచే దేవుడు, మనలను కాపాడే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవునితో అనుదినము సహవాసము చేయడము మర్చిపోవద్దు. అనుదినము ఆయన పాదముల యొద్ద ప్రార్థన చేయడము మర్చిపోవద్దు. అనుదినము ఆయన వాక్యాన్ని చదవడము మనము మర్చిపోవద్దు. ఇవి మనము అలవాటుగా మార్చుకోవాలి. ఇవి మనము మన అనుదిన జీవితంలో ఇవి మనకు ఒక అలవాటుగా, ఒక దినచర్యగా మనము వీటిని మార్చుకోవాలి. అలా మనము ప్రతి దినము చేసినప్పుడు దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. ఒకని తల్లి ఏ విధంగా తన పిల్లలతో మాట్లాడుతుందో, ఒక తల్లి తన పిల్లలను ఏ విధంగా ఓదార్చుతుందో, ఒక తల్లి తన పిల్లలను ఒడిలో చేర్చుకొని వారికి విశ్రాంతినిస్తుందో, మన దేవుడు కూడా మనం సమస్యల చేత బాధల చేత ఈడవబడుతున్నప్పుడు మనలను ఆదరించి తన ఒడిలో చేర్చుకొని మనకు విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు దేవుడు గొప్ప వాగ్దానము ద్వారా, గొప్ప మాట ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఈ వాగ్దానమును దేవుడు మనందరి హృదయాలలో ఫలింప చేయులాగున ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన మాసమంతా, మే నెలంతా తండ్రి మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరుచుకున్నటువంటి దేవుడవు. మా యొక్క నాయన బలహీనతలో, శ్రమలలో, కష్టాలలో తండ్రి నాయన నీ కాపుదలను, భద్రతను మాకు దయచేసి సజీవముగా మమ్మల్ని అందరినీ నిలిపినందుకు నీకు వందనములు ప్రభువా. ఈ జూన్ మాసములో తండ్రి మీ ముందుటకు నీ కృపను చూపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నాయన నీకు స్తోత్రములు నాయన. ఈ నెలంతటిలో ప్రభువా మీరు తోడుగా ఉండండి అయ్యా. మా పనులలో, మా ప్రయాణాలలో తండ్రి, మా ఆలోచనలలో తండ్రి నీ క్షేమమును, నీ భద్రతను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. ఈ ఉదయకాలము తండ్రి నీ యొక్క వాగ్దానము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడా, నీ పాదములకై స్తోత్రములు తండ్రి. అనుదినము నీతో సహవాసము చేయుటకు, అనుదినము తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించుటకు, అనుదినము ప్రభువా నీ పాదముల యొద్ద ప్రార్థన చేయుటకు మాకందరికీ నేర్పించమని వేడుకొనుచున్నాము
తండ్రి మేము బలహీనులము, శక్తిహీనులము తండ్రి. నీ సహాయము మాకు కావాలి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. మీరే మమ్మల్ని బలపరచి ఆదరించి నీ కృపలో భద్రపరచుకొనుమని, ఈ నెలంతటిలో ప్రభువా నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మీ యొక్క ప్రార్థన అవసరతలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మీ కొరకు, మీ సమస్యల కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతి దినము మేము ప్రార్థిస్తాము. అందరికీ ప్రైజ్ ద లార్డ్.